కాంగ్రెస్ అవలంబిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఆదిలాబాద్ జిల్లా ముఖరాకే రైతులు వినూత్న నిరసన చేపట్టారు. కాంగ్రెస్ పార్టీని గెలిపించి మా చెప్పుతో మేము కొట్టుకుంటున్నట్లు అయిందని మండిపడ్డారు. జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా పంట పొలంలో నిలబడి చెప్పులతో కొట్టుకుని ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేశారు. రైతులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం ఎగ్గొట్టిందని ముఖరాకే రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మళ్లీ కేసీఆర్ అధికారంలోకి వస్తేనే తమ సమస్యలు పరిష్కారం అవుతాయని తేల్చి చెప్పారు. నిరసనలో మాజీ సర్పంచ్ గాడ్గే మీనాక్షి, మాజీ ఎంపీటీసీ గాడ్గే సుభాష్ రైతులు పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చి రెండు సంవత్సరాలలో 2 సార్లు రైతు భరోసా ఎగగొట్టి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలో తెచ్చి మాది మేమే రైతులు చెప్పులు కొట్టుకున్నట్టు మాకు శిక్ష అయింది. కాబట్టి వెంటనే రైతు భరోసా వేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముక్రాకే గ్రామం నుంచి డిమాండ్ చేస్తున్నాము. ఎందుకంటే రైతు ఆ రోజు ఏం అడగలే. కేసీఆర్ ప్రభుత్వంలో, గత ప్రభుత్వంలో ప్రతి ఏటా ఎకరానికి 10,000 రూపాయలు రైతు భరోసా, రైతు బంధు వచ్చింది. మరి రబీ పంట వేసి ఇలా పంట ఇంత పెద్దగా అయింది. మరి ఇంతవరకు రైతు భరోసా మాటం లేదు. వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా రైతుల అకౌంట్లో వేయాలని మేము ఇలా డిమాండ్ చేస్తున్నాము. ఇలా కాంగ్రెస్